ఎన్నింటికి వచ్చాము లొకేషన్కి. మీకు కనిపిస్తుందా ఫ్రెండ్స్? 1:03 మీరు చూసారు కదా. 24 అవర్స్ టైం కూడా చూపిస్తాను మీకు. 1:03 అయ్యి 29 సెకండ్స్ అవుతా ఉంది. మేము వచ్చేసి ఇప్పుడు ఇద్దరమే లొకేషన్లో ఉన్నాము. మాతో పాటు ఎవరు లేరు, మీరు చూడొచ్చు కావాలంటే. మాకు టీంతో వచ్చి మళ్ళీ పక్కన ఉండేసి మళ్ళీ ఇంకో రకంగా చేసే అవసరం మాకైతే లేదు ఫ్రెండ్స్. ఈ టైంలో నేను నా ఫ్యామిలీని వదిలిపెట్టేసి, మా వాళ్ళందరినీ వదిలిపెట్టేసి ఈ కరోనా టైంలో ఇంత రిస్క్ ఎందుకు చేస్తున్నానో మీరు అర్థం చేసుకోవచ్చు. నిజంగా ఇక్కడ కనుక పారానార్మల్ యాక్టివిటీస్ అనేవి ఉంటే ఈరోజు 100% నేను కెమెరాలో క్యాప్చర్ చేయడానికి ప్రయత్నిస్తాను. మీరు చూడొచ్చు మొత్తం అసలు చుట్టూరా అంతే. నా లైట్ కూడా పెద్ద లైట్ వచ్చేసి ఛార్జింగ్ అయిపోయింది, చూసుకోలేదు. చిన్నది ఇంకోటి ఉంది సోలార్ లైట్, అదైతే ప్రజెంట్ యూజ్ చేస్తున్నాము. నాతో పాటు సుందర్ అన్నయ్య ఉన్నాడు, లైట్ తనే పట్టుకున్నాడు. अन्ना कुछ तो बोलो अन्ना। हेलो दोस्तों, अभी ये जगह को मैं 2-3 साल पहले एक्सप्लोर किया था। जो हमारे जानी भाई ने देख के यहाँ पे आए हैं ये जगह को एक्सप्लोर करने के लिए और इनके चैनल पे ये वीडियो डालने के लिए ना, वो यहाँ पे आके देखे कि रात को 1 बजे से लेकर 3 बजे तक यहाँ पे रुक के देखे भाई, तब पता चलेगा कि यहाँ पे कुछ है या नहीं है। तो अभी जानी भाई 1200 किलोमीटर से दूर से, मतलब आंध्र प्रदेश के गुंटूर से यहाँ तक आए हैं ये जगह को एक्सप्लोर करने के लिए, क्योंकि भाई इसमें जिगरा है इसमें, इस बंदे में जिगरा है, इसलिए आया है। बोले ये बात कि भाई यहाँ पे कुछ मतलब एक औरत का पायल का घुंघरू का साउंड सुनाई देता है और एक औरत का परछाई दिखाई देता है, ऐसा कुछ बोल रहे हैं भाई। तो रिक्स लेके आए हैं घर छोड़ के अभी कोरोना टाइम में। यहाँ पे तो बहुत रेस्ट्रिक्शन है भाई भुवनेश्वर में, क्योंकि मैं भाई खुद भुवनेश्वर का हूँ, तो यहाँ पे बहुत रेस्ट्रिक्शन है। फिर भी हम रिक्स उठा के यहाँ पे आए हैं, क्योंकि भाई आपके लिए आए हैं। ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. సుందర అన్నయ్య ఉన్నాడు ముందు, కనిపిస్తున్నాడు కదా. తను నేను ఇద్దరం ఉన్నాం. ఇది వచ్చేసి మా బండి. తన ఫోన్లో తను షూట్ చేసుకుంటున్నాడు, తను హిందీలో చేసుకుంటాడు. మనం వచ్చేసి తెలుగు, తెలుసు కదా. ఇంకా వెళ్దాం, ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్దాం. ఇంకా ఇక్కడ ఏమన్నా కనిపిస్తే యాక్టివిటీస్ అనేవి మీకు చూపించడానికి 100% ప్రయత్నిస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడైతే ప్లాస్టిక్ కనిపిస్తుంది. దగ్గరగా 6 మంది కాంట్రాక్టర్స్ మారారంట. ఒకళ్ళ నుంచి ఇంకొకళ్ళు తీసుకోవడం, ఒక నెల 2 నెలల్లో ఏదో ఒక ప్రాబ్లం వచ్చి ఫ్యామిలీ మెంబర్ చనిపోవడము, ఆయన చనిపోవడము జరిగేసరికి మళ్ళీ ఆపేస్తున్నారు. ఇప్పటికీ 6 మంది కాంట్రాక్టర్స్ మారారంట. భయ్యా అన్నయ్య చెప్తున్నాడు అటువైపు తనకేదో కనిపించింది, అటు వెళ్దాం రా అంటున్నాడు. నేనైతే వెళ్తున్నాను ఆ సైడ్కి. భయం అంటే ప్రతి ఒక్కళ్ళకి ఉంటుందండి. నేను సోలోగానే చేస్తాను కదా, మనకు హెల్ప్ చేశాడు కాబట్టి తనతో పాటు వచ్చాను. నాకు సోలోగా చేయడమే ఇష్టం, హంటింగ్ అనేది. ఇటువైపు ఏదో చెట్ల వైపు ఏదో కనిపించిందని చెప్పేసి తనైతే అంటున్నాడు. చూడండి ఫ్రెండ్స్, ఆడపిల్ల పట్టీల చెప్పుడైతే ఇప్పుడు దాకేం లేదు. సాప్ వగైరా అవి रहेंगे, थोड़ा देख के चलना पड़ेगा. ఇక్కడ వచ్చేసి ఈ పాడుబడ్డ రేకుల షెడ్ అయితే ఉందండి. ఇక్కడ నాకు తెలిసి పనిచేసే సామాన్లు ఏమన్నా పెట్టుకోవడానికి ఉపయోగించే వాళ్ళేమో. ఇది కూడా పడిపోయి ఉంది, మీరు గమనించవచ్చు. ఇట్లాంటి ప్రైమరీ ఏరియాలో ఈ బిల్డింగ్ యాక్టివిటీస్ అనేవి నిజంగా లేకపోతే ఎందుకు వదిలేస్తారో మీరే చెప్పండి ఫ్రెండ్స్. గత 25 సంవత్సరాల నుంచి ఈ బిల్డింగ్ ఇంతే ఉందంట. లైటింగ్ ఈ వీడియోకి కూడా కొద్దిగా ప్రాబ్లం, క్షమించాలి.
అందరూ. నాకైతే ఏదో కొద్దిగా అలికిడి ఉన్నట్టు అనిపిస్తుంది. ఇంత దూరం వచ్చి నేను ఫేక్స్ వీడియోస్ తీయాల్సిన అవసరం నాకైతే లేదు. చలో చలో. నేనైతే మార్నింగ్ వచ్చాను కానీ కింద నుంచి కిందే చూసుకుని వెళ్ళాను కానీ పై దాకా అయితే రాలేదు. ఇక్కడైతే తాళం వేస్తుంది అంటున్నాడు. इस तरफ नहीं जा सकते, थोड़ा जुगाड़ करके भी नहीं जा सकते. కుక్కల సౌండ్ అయితే విపరీతంగా వస్తుందండి ఇక్కడ. నేనైతే ఈ గేట్ దూకొచ్చేసాను. సెకండ్ ఫ్లోర్ లోపల ఉన్నాను. తనైతే రావడానికి భయపడుతున్నాడు. ఆజో అన్న కుछ नहीं होगा आजो. తనైతే భయపడుతున్నాడు రావడానికి. నేనైతే దూకొచ్చేసాను. आराम से आओ. చూడండి ఫ్రెండ్స్, ఫైనల్లీ ఈ డోరేస్ ఉన్న ప్రదేశాన్ని కూడా దాటుకుని వచ్చేసాము. ఎక్స్ప్లోర్ చేద్దాము. ఏ గదిలో ఏమున్నాయో ఇక్కడైతే మీరు చూడొచ్చు. ఇక్కడ ఈ మొక్కలన్నీ పెరిగిపోయి మనుషులు రాకుండా మీ అపార్ట్మెంట్లో సిమెంట్ మీద ఈ మొక్కలైతే మొలిచాయంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి మీరే. కాంక్రీట్ స్లాబ్ అయితే ఏది ఉందో అక్కడ మట్టి పెరిగిపోయింది కదా, దాని మీద మొక్కలు అయితే వచ్చాయి. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడికి జనాలు రావడం పోవడం అనేది లేదు అని. చూడండి ఫ్రెండ్స్, తనైతే రావడానికి కొద్దిగా భయపడుతూనే ఉన్నాడు. చూడండి. చూడొచ్చు ఫ్రెండ్స్, ఇదైతే ప్రైమరీ ఏరియా. ఇట్లాంటి ఏరియాలో ఈ పారానార్మల్ యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయి కాబట్టే ఈ అపార్ట్మెంట్ని ఇలా వదిలిపెట్టేశారు. కొన్ని కోట్ల విలువ ఉంటుంది దీనికి. కన్స్ట్రక్షన్స్కే అయి ఉంటుంది. స్థలానికి ఇంకెంత విలువ మీరు చూసుకోవచ్చు. అది వచ్చేసి ఎదురు కనిపిస్తుందో ఎట్లాంటి బిల్డింగ్స్ ఉన్నాయో. ఇది ప్రైమరీ ఏరియా. రాజధాని నడిబొడ్డు పక్కనే పోలీస్ ఆర్మీ బెటాలియన్ అనేది ఉంది పక్కనే. క్షమించండి, పోలీస్ కాదు, ఆర్మీ బెటాలియన్. ఈ తేనెటీగలు అయితే కదలకుండా మా మీద దాడి చేయకుండా ఉంటే చాలా బాగుంటుంది. చూద్దాం, వెళ్ళి ఎక్స్పోజ్ చేసి పైన ఏమన్నా యాక్టివిటీస్ కనబడతాయేమో. देखो ये कोई भी काम नहीं हो रहा है. इस तरफ थोड़ा जाए. తను వెళ్ళడానికి భయపడుతున్నాను. ఫస్ట్ నేనే వెళ్తున్నాను. देखिए ये वाला बिल्डिंग में है. ఇప్పుడు గదికి వెళ్ళి చూపిస్తానండి. ఈ మొత్తము చూడండి. ఈ గది చిన్న లిఫ్ట్ అనుకుంటాను ఇది. మరి ఏమో, మరి చిన్నగా ఉంది. స్టోర్ రూమ్ ఏమో. ఇక్కడ కూడా ఏం లేదు. ఇక్కడ నుంచి చూడొచ్చు మీరు. చూడండి,
कोई अगर सोच रहे हैं तो हम దయ్యాల పేరు మీద భయపడి ఇట్లాంటి బిల్డింగ్స్ వదిలేయడం నాకేం మాత్రం నచ్చలేదండి. 1,00,000 2 లక్షలు కాదు, కొన్ని కోట్ల విలువ చేస్తుంది आपको बैकग्राउंड ఈ బిల్డింగ్ అనేది. जानी भाई का साउंड अपना वीडियो बना रहे हैं గాలి ఫ్లో అనేది పెరిగిపోయింది, अंडर कंस्ट्रक्शन आप देख सकते हो మీరు చూడొచ్చు. మేము వచ్చినప్పుడు గాలి ఫ్లో అయితే ఇంత లేదు. भाई इधर देखो कुछ तो दिख रहा है, देखो इधर देखो, ऊपर ऊपर वो ऊपर के वाला किनारे पे देखो, दूसरे के ऊपर कुछ तो काला वाला दिख रहा है, देखो. सेकंड यहाँ पे हाँ, यहीं से सेकंड पे वाले पे. ఫ్రెండ్స్ మీకు ఏమన్నా కనిపిస్తుందా? సెకండ్ क्या दिख रहा है ఇప్పుడు మేము చూపిస్తున్న దాని నుంచి రెండో దాంట్లో वो यहाँ से झाँक के देख रहा था मैं ఎవరో చూస్తున్నట్టు అనిపిస్తుంది నాకు, తొంగి చూస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. అదైతే పైనుంచి 4వ స్టేర్ అది. हाँ कुछ तो हाँ परछाई जैसा कोई परछाई जैसा लग रहा, कोई वहीं पे घूम रहा, देख रहा, हमारी तरफ लग रहा मुझे. ऐसा मतलब अभी ऐसा भी फील हो रहा है हाँ फील तो है ना, वो नजर रखता है कोई నాకైతే ఇలా అనిపిస్తుందండి. ఇక్కడ మనతో పాటు ఎవరో ఉన్నారు, నేనైతే మేమిద్దరమే కాదు, మనతో పాటు ఎవరో ఉన్నారు అనే ఫీలింగ్ అయితే ఉంది. వెళ్దాము. ఆకారం కనిపించిన పైకైతే నేను వెళ్తున్నాను. చూడండి ఎంత వర్క్ అయితే ఎంత మంచిగా జరిగిందో వర్క్. ఎవరో మన మీద నిఘా పెట్టినట్టు అనిపిస్తుంది. ఎవరో తొంగి చూస్తున్నట్టు అనిపిస్తుంది నాకైతే. ఇంకో कुछ भी नहीं होगा, जो यार मैं नहीं इतना दूर आए थे फिर भी पीछे गया तो कुछ भी नहीं होगा यार, कुछ भी नहीं. चलिए आप क्या कुछ भी नहीं होगा. आ जाओ तुम्हारे तरफ, तुमको भी ऐसे ही लग रहा? इस तरफ हाँ इस तरफ से తనకు చెప్తున్నాడు ఎవరో ఉన్నా, आई थिंक सो मेरा बहन है साइड से ఎవరో వచ్చారు, ఎవరో కనబడుతున్నారు, వచ్చి వెళ్తున్నారు, మన మీద ఎవరో నిఘా పెట్టారు అన్నట్టు చెప్తున్నాడు తను. చూద్దాం. जाएंगे उस तरफ भी, फिर से जाएंगे, पहले इधर आ जाएंगे. मिल के जाते हैं చూడండి ఫ్రెండ్స్, నేనైతే రూమ్ తిప్పి చూపిస్తున్నాను మీకు. ఈ బిల్డింగ్ ఎంత పెద్దగా ఉందో అంత పెద్దది. సాధ్యమైనంత వరకు రూమ్ తిరిగి చూపిస్తాను. ఇది పైన उस साइड भी एक मतलब और एक ये है नहीं और एक ఫ్లోర్ వెళ్తుంది. పైన పిచ్చుకలు ఏవో పక్షులు గూడు కట్టుకున్నట్టున్నాయి, కనిపిస్తుందా మీకు? వర్క్ అనేది ఆల్మోస్ట్ 70% కంప్లీట్ అండి. కానీ దానికి వీళ్ళు ఎందుకు కంప్లీట్ చేయలేదు పూర్తిగా, మరి అంతగా వాళ్ళకి కనిపిస్తున్న ఆకారాలు ఏంటో మాకైతే ఇప్పుడు దాకా అట్లాంటి ఆకారాలు అయితే ఏం కనిపించలేదు. हमको पूरी कमरे में बंद किया है. हम जैसा मतलब भूतन सा लग रहा है यहाँ पे सीरियसली. आप यहाँ पे आइए भाई, यहाँ पे ये भाई एक कबूतर मरा पड़ा है. దేఖో ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడే మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ఏదో చూడండి. ఇది వచ్చేసి పావురం అనుకుంటాను, కాకైతే కాదు. कबूतर मरा నాకైతే వాతావరణంలో ఏదో మార్పు వచ్చినట్టు అనిపిస్తుంది. మీరు గమనించవచ్చు, ఇక్కడ పావురం అనేది చనిపోయి పడిపోయి ఉంది. ఆ పైన దాని గూడు చూసాం కదా, అందులో ఉండే పావురం అనుకుంటాను. మరి ఎలా చనిపోయిందో ఏంటో అర్థం కావట్లేదు. తను నివసించే గూడు పక్కనే తను శవంగా తేలింది. ఈ ఫ్లోర్ అయితే నాకు కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుందండి. పక్కన సుందరన్నయ్య వాయిస్ వినొచ్చు మీరు. చూడండి ఇక్కడ నాకైతే ఈ ఫ్లోర్ అయితే చాలా ఇబ్బందిగా ఉంది, ఏదో ఉందంటే అనిపిస్తుంది. ఆ పావురం 3rd ఫ్లోర్, ఆ పావురం చనిపోయి ఉన్న ప్లేసు చూడండి. మీకు ఏమన్నా కనిపించిద్దేమో ఇక్కడ నుంచి.
కెమెరాలో అయితే ఇప్పుడు దాకా ఏం యాక్టివిటీస్ ఏమైతే తగలలేదు యాక్టివిటీస్ यहाँ से देखो कैमरा में नहीं देख रहे हैं ఇప్పుడు దాకా కెమెరాలో అయితే ఏం క్యాప్చర్ కావట్లేదు आपको कुछ मतलब कैमरा में दिखाई दिया तो टाइमिंग के साथ यहाँ पे कमेंट कीजिए कि यहाँ पे कुछ दिखाई दिया, ठीक है। और ये वीडियो को हम बिना एडिट के ही डालेंगे, ठीक है। जितना भी है हम बिना एडिट के डालेंगे। तो ये स्क्रिप्टेड नहीं है, जो भी मतलब मैं बोल रहा हूँ वो एक्चुअल में डाला जाएगा, ठीक है। तो देखिए ये बालकनी है, मैं जितना जानी भाई सुना हूँ यहाँ पे कोई श्राप लगा है, ठीक है। हाँ जिसकी वजह से मतलब यहाँ पे जो रहते हैं वो नहीं चाहते हैं कि यहाँ पे कोई आए और रहे, ठीक है। हाँ तो इसलिए शायद से ये वो एक्टिविटी दिखा रहे हैं, ठीक है। और अगर हम अभी वीडियो बना रहे हैं तो हम आपको भी डिस्टर्ब नहीं करना चाहते हैं, तो हम बोल दे रहे हैं कि हम आपको डिस्टर्ब नहीं करना चाहते हैं। तो हम हमारे व्यूअर्स को दिखाना चाहते हैं कि कोई एक्टिविटी है या नहीं है, वो दिखाना चाहते हैं। जैसे आप आपके दुनिया में खुश हो, हम हमारे दुनिया में खुश हैं, हम आपको डिस्टर्ब भी करना नहीं चाहते हैं। तो चलो हम मतलब हम ऐसे ही घूम के चले जाएंगे, कोई दिक्कत नहीं, ठीक है भाई। वो ज़्यादा पास में जाओ, इस साइड आ जाओ भाई, नहीं भाई इस साइड आ जाओ, ज़्यादा किनारे मत जाओ। ये मधुमक्खी का छत्ता है। కనిపిస్తుంది కదా మీకు పెద్ద కొండ జాతి తేనెటీగలు నేనైతే ఇక్కడ చూసుకోలేదు కింద కాలు పెట్టేసేవాడిని కొద్దిగా లోయమరిపాటుగా ఉన్నాను ఒక్క అడుగు జీవితానికి స్వర్గానికి నరకానికి ఇక్కడే ఒక్క అడుగు దూరంలో నాకు కనిపించేది ఇప్పుడే తెలిసిపోయేది నేను గమనించలేదు ఇంకొక అడుగు వేసి ఉంటే కింద పడిపోయేవాడిని ఇక్కడ పైకి వచ్చిన వెంటనే కుక్కల అరుపులు అనేవి మొదలయ్యాయి ఆ కుక్కల అరుపులు అలాగే కంటిన్యూ అవుతున్నాయండి కుక్కల అరుపులు అయితే కంటిన్యూ అవుతూనే ఉన్నాయి కానీ ఏ రకమైన యాక్టివిటీస్ అనేది కనిపించట్లేదు ये वाला तो पूरा मतलब इससे बुरा हाल हो गया है पूरा का पूरा ऐसे ही पड़ा हुआ है पूरा बुरा हाल है जी देखो देखो अरे ये क्या बोलता है अरे चंगादड़ గబ్బిలాలు కూడా చెనకాదడు గబ్బిలాలు కూడా ఉన్నాయి चंगादड़ है ना చెంగాదడు ऐसे साउंड करके जी हाँ ఇది यही पे यहाँ पे ना नहीं नहीं और ये चंगादड़ नहीं, नहीं। चंगादड़ नहीं अच्छा इधर आ जाओ चलो एक और ऊपर चलते हैं ऊपर जाएंगे और एक जाएंगे और एक जाके आएंगे ऊपर తనైతే పైకి రావడానికి కంగారు పడుతున్నాడు ज़्यादा ऊपर नहीं जाते हैं ठीक है ठीक है एक और बस प्राइवेसी को निकल के छोड़ते हैं हाँ हाँ ठीक है ज़्यादा ऊपर नहीं जाते हैं చాలా పైకైతే నేను రాను అంటున్నాడు నేనే బలవంతంగా తీసుకొస్తున్నాను अभी ये 4th फ्लोर में आएंगे 4వ అంతస్తులోకి వచ్చేసాము ఇప్పుడు దాకైతే ఏం కనిపించలేదు యాక్టివిటీస్ इधर इधर कुछ तो वहीं पे दिख रहा तुमको काला काला वाला वहीं पे इस किनारे पे काला वाला तुम मत डरो आ जाओ ఇక్కడేదో వచ్చిందండి ఇక్కడేదో కనిపించింది బ్లాక్ షాడో అన్నమాట అది బ్లాక్ షాడోలా కనిపించింది ఈ సైడ్ నుంచే వచ్చింది అది ఈ సైడ్ నుంచి బ్లాక్ సైడ్ అయితే కనిపించింది 100% నేను చెప్తున్నాను షాడో అనేది నాకు కనిపించింది లోపలికి వచ్చేసాను నేను షాడో ఇవైతే వర్షపు నీళ్ళు పక్కన చూడండి कोई तो झांक के देख रहा था हाँ जाके देख रहा था मैंने तो देखा था
ఇక్కడైతే కనిపించిందండి నాకైతే అనిపించింది ఏదో షాడో ఉన్నట్టు కనిపించింది నాకైతే ఇక్కడ बिलीव नहीं होगा लेकिन सीरियसली कोई झांक कर अरे మద్దోడు अरे नहीं कबूतर 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 उड़ के हाँ ये फ्लोर में तो कुछ तो है ये फ्लोर के अंदर तो कुछ तो है देखो ये फ्लोर के अंदर तो कुछ तो है ना मैंने देखा था आपको दिखा लग तो रहा है ये फ्लोर के अंदर तो ये फ्लोर तो कुछ गड़बड़ है ये फ्लोर तो मैं सच बता रहा हूँ నిజంగా నేను చెప్తున్నాను ఈ ఫ్లోర్ అయితే ఏదో ఉందండి క్లియర్గా తెలిసిపోతుంది फ्लोर में जब हम आए तो कबूतर जैसे उड़ने लगे ये आपको साउंड आ रहा होगा कि नहीं पता नहीं कबूतर ఈ ఫ్లోర్లో అయితే ఏదో 4వ ఫ్లోర్ అండి ఇప్పుడు నేను ఉంది 4వ ఫ్లోర్లో అయితే ఏదో ఉంది 4th ఫ్లోర్లో ఉన్నాము ఇక్కడైతే ఏదో యాక్టివిటీస్ ఉన్నాయంటూ నాకు అనిపిస్తుంది నాకైతే కనిపించింది तो परछाई देखा ఇక్కడ ఈ రూమ్లోకి వచ్చిన వెంటనే ఒక్క రూమ్కి చాలా వైపు బయటికి వెళ్ళడానికి ద్వారాలు ఉన్నాయి उड़ने लगे ठीक है अभी आवाज इको हो रहा है यहाँ पे तो दोस्तों बने रहे हमारे साथ कुछ तो है ना यही फ्लोर पे कुछ तो है यही फ्लोर पे मैंने देखा था हाँ ब्लैक वाली शर्ट तो मैं तो नीचे से यही फ्लोर को देखा हाँ यही फ्लोर को नीचे से हाँ नीचे से यही फ्लोर को देखा था मैंने भी कुछ तो है वो हमसे छुप रहा है हमको देखने के लिए देखो हम आए थे सिर्फ वीडियो को शूट करने के लिए अब मुझे पता नहीं कि आप हिंदी जानते हो तेलुगु जानते हो या नहीं हिंदी आती हो नहीं पता मुझे तो मैं तो एक्सप्लोर करने आया हूँ आपको कोई तकलीफ देने नहीं आया हूँ मैं सिर्फ मेरे यूट्यूब व्यूवर्स को इस प्लेस के बारे में बताने के लिए आया हूँ मेरे साथ ऐसा कुछ मत गलत करना मेरे पीछे मत आना अभी बता रहा हूँ मुझे पता चला कि आप यहाँ पर हो आपकी रहने की इच्छा तो मुझे पता चल रहा था अब जो एक तरफ से दूसरी तरफ मैं नीचे था तब यही फ्लोर पे कुछ ना कुछ देखा था मैंने समझा था कुछ और यही फ्लोर पे कुछ कुछ ना और समझा था लेकिन नहीं ఫ్రెండ్స్ మేము ఇక్కడికి వచ్చాను కదా ఏదో ఉన్నట్టు 100 క్లియర్ అనిపిస్తుంది మేమైతే ఇక్కడ ఉన్న వాళ్ళని డిస్టర్బ్ చేయడానికి అయితే నేను రాలేదు आपको तो डिस्टर्ब करने के लिए मैं नहीं आया था यहीं पे बस एक्सप्लोर करने आया था మనోడు భయపడడం వల్ల నేను ఈ హంటింగ్ని సరిగా చేయలేకపోయాను చివరిదాకా ఉండలేకపోయాను ఐఎమ్ సో సారీ మధ్యలోనే వదిలిపెట్టేశాను आप जो भी हो हमारे आंख के सामने आने की प्रयत्न करो हमको पता है कि तुम यहीं पर हो कहीं पर भी हो हमको थोड़े आप रहने की थोड़ा इच्छा बता दो थोड़ा हमको एहसास मिला दो कि आप यहाँ पर हो आपकी प्राइवेसी को मत आपको प्राइवेसी को हम जैसे रहे वैसे ही रहने देंगे आपको बस हमको थोड़ा सा जलवा दिखा देखो कुछ तो उड़ के चला गया ना देखो इस तरफ अभी बोल रहा हूँ मैं आपको तकलीफ देने के लिए यहाँ पर नहीं आए हम इस पे इस सीढ़िया पे कुछ ना दिखा सीढ़िया पे ऊपर चले नहीं हम ऊपर नहीं चलते हैं ऊपर नहीं चलते अरे सीढ़िया पे तो कुछ तो दिखा यार प्राइवेसी थोड़ा देना चाहिए